అండ్ ఇవాళ వచ్చేసి కనుమ. సో కనుమ అంటే మనకి సంక్రాంతి నెక్స్ట్ డే అనమాట. సో సంక్రాంతి నెక్స్ట్ డే మంచి నాన్ వెజ్ వెరైటీస్తోనే విల్ సెలబ్రేట్ కనుమ ఫెస్టివల్. మోర్ సూపర్ మార్కెట్ వెళ్ళి పండగకి కావాల్సిన సామాన్లు ప్లస్ ఇవాళ నాన్ వెజ్ స్పెషల్ కాబట్టి కొంచెం నాన్ వెజ్ కూడా షాప్ చేద్దాం. ఫైనల్లీ మన మీట్ షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఆఫ్టర్ షాపింగ్ టైం వచ్చేసి 3:15 అవుతుంది మధ్యాహ్నము. సో రైసు అండ్ ఫిష్ కర్రీ, ఫిష్ తలకాయ ప్లస్ ఇద్దరు ఒక పీస్ 2 పీసెస్ 3 పీసెస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి చికెను. సో ఇవాళ కనుమ రోజు ఓన్లీ మటన్ ఒకటి మనం టేస్ట్ చేయలేదు, ఫిష్ ప్లస్ చికెన్ టేస్ట్ చేసినాము. ఫ్రీజర్లో చికెన్ పెట్టాం కదా. సో ఇప్పుడు చికెన్ బిర్యానీకి ఐటమ్స్ అన్నీ రెడీ చేసి చికెన్ బిర్యానీ అయితే చేద్దాం. ఆరెంజు, వైటు అండ్ గ్రీన్. వినాశకారం నమామి, ఓం శ్రీ రామాయ నమః. హనుమ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండ్ ఇవాళ వచ్చేసి కనుమ. సో కనుమ అంటే మనకి సంక్రాంతి నెక్స్ట్ డే అనమాట. సో సంక్రాంతి నెక్స్ట్ డే మంచి నాన్ వెజ్ వెరైటీస్తోనే విల్ సెలబ్రేట్ కనుమ ఫెస్టివల్. సో అందుకని ఇవాళ టిఫిన్ అనేది చపాతీ విత్ యాక్చువల్ పూరి అనుకున్నాము. అయితే ఆయిల్ ఫుడ్ కాబట్టి చపాతీ ఓకే అంటే చపాతీ ప్లస్ చికెన్ కర్రీతో స్టార్ట్ చేద్దాం. ఓకే. సో చపాతీ అండ్ చికెన్ కర్రీ. నెక్స్ట్ ప్లగ్ వచ్చేసి బోన్స్ అండ్ మీకు నిన్న చూపించాను కదా, దాని ఫీడ్ సపరేట్ ఉంటుంది అని, అది ఫీడ్ చేస్తాం. నెక్స్ట్ ప్లగ్గి హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. కూర్చోవడం కదా, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. అది అండ్ సెల్ఫీలో చూపిస్తున్నది. సో చపాతీ కౌంట్ వచ్చేసి కొంచెం బల్క్గానే ఎక్కువనే తింటాను నేను చపాతీలో. 3, 4, 5 ఉన్నాయి. ఇవి 10 కూడా తిన్నా ఒకసారి, 1-2 సార్లు 10 కూడా దాటా. అండ్ చికెన్ కర్రీ. సో నా హైయెస్ట్ చపాతీ కౌంట్ వచ్చేసి 10+ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మనం బయటికి వెళ్ళి వేరే నాన్ వెజ్ ఏమైనా కొనుక్కుందాం మధ్యాహ్నం లంచ్కి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ షేరీ లైఫ్ స్టైల్. సో ఇవాళ కనుమ పండుగ మీకు ఆల్రెడీ పైన వ్లాగ్లో చెప్పాను కదా. సో ఇప్పుడు మోర్ సూపర్ మార్కెట్ వెళ్ళి పండగకి కావాల్సిన సామాన్లు ప్లస్ ఇవాళ నాన్ వెజ్ స్పెషల్ కాబట్టి కొంచెం నాన్ వెజ్ కూడా షాప్ చేద్దాం. లెట్స్ గో టు ద మోర్ సూపర్ మార్కెట్ కొత్తపేట. సో మోర్ సూపర్ మార్కెట్లో అదర్ ఐటమ్స్ కూడా సేల్స్ నడుస్తున్నారు, విజిట్ చేయండి. ₹57. ఫైనల్లీ మన మీట్ షాపింగ్ అయితే అయిపోయింది. 1 kg చికెను. యాక్చువల్గా మీట్ అయిపోయింది, ఇక్కడ చికెనే దొరికింది. ఓకే. అండ్ మటన్ కూడా ప్లాన్ చేద్దాం. 2 days నుంచి మటన్ అవుతుంది కదా. సో ఇవాళ చికెన్ కూడా ఫ్రెష్గానే ఉంది, చూడవచ్చు మీరు. సో దిస్ ఈజ్ లెగ్ జాయింట్. సో బిర్యానీ కట్ అనమాట. అండ్ టోటల్ హోల్ హెన్ అనమాట, హోల్ చికెను.
సో ఒక కోడి మొత్తం సో బిర్యానీ కట్ చేయించిన. విల్ ఎంజాయ్ ద మీల్. సో పెద్ద పెద్ద ముక్కలు. సో దిస్ ఇస్ వన్ మోర్ లెగ్ జాయింట్. సో ఫ్రెష్గా ఉంది. అండ్ ఆఫ్టర్ షాపింగ్ టైం వచ్చేసి 3:15 అవుతుంది మధ్యాహ్నము. కుకింగ్కి లేట్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు తీసుకొచ్చింది బిర్యానీ కట్ చికెను. సో అది ఈవినింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మన దగ్గర ఫిష్ కర్రీ చికెన్ అని ఉన్నాయి, చూపిస్తాను. సో లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను 3:15కి. సో ప్రగ్గి ఆల్రెడీ తినేసింది. ప్రగ్గి తిన్నావా? నీకే అడిగేది. మళ్ళీ బోన్స్ తింటాను నాతో పాటు. సో రైస్ అండ్ ఫిష్ కర్రీ, ఫిష్ తలకాయ ప్లస్ ఇద్దరు ఒక పీస్ 2 పీసెస్ 3 పీసెస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి చికెను. అండ్ ఇది వచ్చేసి మనం నిన్న ప్రిపేర్ చేసిన చికెన్ గ్రేవీ ఉంది. అండ్ ఇది ఫ్రెష్ చికెన్, ఇవాళ వండిన చికెన్, ఇవాళ వండిన చేపల కర్రీ. ఇప్పుడు ప్రజెంట్ తీసుకొచ్చిన చికెను, నుంచి తీసుకొచ్చిన చికెను మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఈవినింగ్ బిర్యానీ చేయడానికి. సో మకర సంక్రాంతి కాబట్టి చికెన్ బిర్యానీ కూడా చేద్దాము ఈవినింగ్. సో పెరుగు, కారము, ఉప్పు, మసాలాలు ఇవి యాడ్ చేసుకొని పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో. సో ఈవినింగ్ ఆఫ్టర్ 2-3 అవర్స్ తీసి ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ చేయొచ్చు. అదర్వైజ్ ఈవినింగ్ 6 o'clock మీల్ ప్లాన్ చేయొచ్చు. సో వేడి రైసు అండ్ చికెన్ ఫిష్. నైస్ టేస్ట్. ఫిష్ పులుసులోకి రైస్ చద్ది అయితే బెస్ట్. ఫిష్ అండ్ ఇది 2 చద్దిగా ఉంటే బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇవాళ కనుమ రోజు ఓన్లీ మటన్ ఒకటి మనం టేస్ట్ చేయలేదు, ఫిష్ ప్లస్ చికెన్ టేస్ట్ చేసినాము. చూద్దాం మటన్ కూడా ఈవినింగ్ వరకు. గైస్ టైం వచ్చేసి 10 to 8. ఓకే. సో ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేద్దాము. ఫ్రీజర్లో చికెన్ పెట్టాము కదా. సో ఇప్పుడు చికెన్ బిర్యానీకి ఐటమ్స్ అన్నీ రెడీ చేసి చికెన్ బిర్యానీ అయితే చేద్దాం. సో ఇంకో కట్ ప్యాకెట్ ఉంది, అది కూడా యాడ్ చేయాలి. ఓకే. సో ఆనియన్స్ అనేది కొంచెం సైజ్ పెద్దగా తీసుకోవాలి అండ్ కొంచెం క్రిస్పీగా చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనకి వాటర్లో అవి మళ్ళీ కుక్ అవుతాయి కాబట్టి మళ్ళీ కొంచెం వాటర్ వచ్చేసి కొంచెం పెద్దగా అవుతుంది. ఓకే. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అండ్ బిర్యానీ ప్రిపరేషన్ వచ్చేసి లోపల కిచెన్లో జరుగుతుంది. అంతలోపు మనము ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకోవాలి. సో ఇంట్లో వాళ్ళు వండుతున్నారు బిర్యానీ. సో బిర్యానీ వ్లాగ్ అనేది నేను సపరేట్గా చేస్తాను. సో బిర్యానీ 1 kg బిర్యానీ ఇలా చేయాలి. 1 kg బిర్యానీ ఎలా వండాలనేది నేను ఇంకో వ్లాగ్ చేసి పెడతా. 1 kg బిర్యానీ వ్లాగ్. దీంట్లో ఓన్లీ జస్ట్ కనుమ ఫెస్టివల్ నేను ఏం చేశాను అనేది వస్తుంది, డే రొటీన్. సో ప్రగ్గి నేను ఇందాక ఈవినింగ్ స్నాక్స్ ఏం తిన్నామంటే, ఏం తిన్నావే? పప్పాయ తిన్నది ప్రగ్గి. సో అక్కడ ప్రగ్గి కొంచెమే తిన్నది, ఎక్కువ తినలే. పప్పాయ నచ్చలే ప్రగ్గి నీకు? ప్రగ్గి పప్పాయ నచ్చలే? అండ్ ఇవాళ సంక్రాంతి కనుమ కాబట్టి పక్కన ఫ్లాట్ వాళ్ళు అప్పాలు, కడప స్టైల్ అప్పాలు అన్నమాట. ఇవి చాలా స్లీక్గా చేశారు కదా. సో ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. తెలంగాణ అండ్ ఆంధ్ర అప్పాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నువ్వులు తర్వాత ఇవి మనం కూడా వేస్తాము, కాకపోతే ఇది కొంత డిఫరెంటే ఉంటుంది. మనం నువ్వులు వేయము, వీళ్ళు నువ్వులు వేస్తారు. మనం జీలకర్ర వేస్తాం, వీళ్ళు జీలకర్రతో పాటు నువ్వులు వేస్తారు.
ఓకే, విల్ టేస్ట్ ఇట్. సో అప్పాలు ఒకసారి టేస్ట్ చేద్దాము. సో ఇవాళ మార్నింగ్ నుంచి ఏం తిన్నాం మనం? ఎర్లీ మార్నింగ్ ప్రీ వర్కౌట్ స్నాక్తో పాటు టీ తాగాము ఆఫ్టర్ వర్కౌట్. తర్వాత టిఫిను చపాతీ విత్ చికెన్. టోటల్ 3 అయ్యాయి కదా. ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్, టీ ప్లస్ టిఫిను, టోటల్ 2 అయిపోయాయి. 2 స్నాక్స్ అయ్యాయి, 2 మీల్ అయింది. అదే మధ్యాహ్నం లంచ్ రైస్ విత్ చికెన్ ఫిష్, చికెన్ కర్రీ, ఫిష్, టోటల్ 3. తర్వాత ఫోర్త్ ప్రీ వర్కౌట్ స్నాక్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వర్కౌట్కి ముందు ప్రీ వర్కౌట్ స్నాక్ ఫ్రూట్ తీసుకున్నాను, పప్పాయ. ఓకే, తర్వాత పోస్ట్ వర్కౌట్ వచ్చేసి ఇది టోటల్ అయినాయి 5 అయినాయి, దీంతో పాటు 5. నైట్ వరకు 8 నెంబర్ మీల్ చేద్దాం. ఇప్పుడు బిర్యానీ అవుతుంది కదా, అది 6th మీల్. ఓకే, అండ్ ఆరెంజు ఇక్కడ చూద్దాం. ఆరెంజు, వైటు అండ్ గ్రీన్. సో మళ్ళీ ఇక్కడ ఆరెంజు, వైటు, గ్రీన్. సో టోటల్ ఫ్లాగ్ లాగా ఉంది కదా. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్. శ్రీ రఘువం దాశ
దశరథాత్మజ అప్రమేయం సీతాపతి రఘుకులమయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళయతాక్షం రామం నిశాచర వినాశకారం నమామి. ఓం శ్రీ రామాయ నమః. హనుమ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పణయామి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి, కనుమ అండ్ భోగి శుభాకాంక్షలు. అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ హెల్త్ అండ్ వెల్త్. సో ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి శ్రీరాముని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అయోధ్యలో 22nd రోజు కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటూ నెక్స్ట్ ప్రోగ్రామ్కి. అండ్ ఇప్పుడు వచ్చేసి బిర్యానీ టేస్ట్ చేద్దాము. సో వేడివేడిగా పువ్వులు కక్కుతుంది. సో పువ్వులు అనేది వేడివేడిగా వస్తున్నాయి అన్నమాట. నైస్ టేస్ట్. ఆ దహీ ఫ్లేవరు, తర్వాత మసాలా ఫ్లేవరు, అండ్ ఆ చికెన్లో రైస్ ఉడికిన ఫ్లేవరు, ఇవన్నీ నీట్గా తెలుస్తున్నాయి మనకి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. టేస్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓకే. అండ్ సోనా మసూరి రైస్ వాడినా కూడా మనకి బిర్యానీ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. సో ప్లేట్లో కూడా సర్వ్ చేశాను. సో లెగ్ పీస్ చూడండి, చాలా మెత్తగా ఉడికింది. సో మనకి బిర్యానీ అయిన తర్వాత ఒక 10 minutes అనేది లోపల ఉమ్మగిలాలి. ఉమ్మగిలితేనే మనకి టెక్స్చర్ వస్తుంది. అదర్వైజ్ ఉడికినట్టు ఉంటుంది. సో ఈ టెక్స్చర్లో మనం బిర్యానీ తినాలి. ఓకే. ఇప్పుడు చేయితో తిందాం.